యేసు ప్రభువే చెబుతున్నటువంటి ఉపదేశం ఏమని చెప్తున్నాడంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద మనం ఏం చేయకూడదు? డబ్బు సంపాదించవలనా, సంపాదించకూడదా? యేసు ప్రభు అంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. మరొక చాట మనం చూస్తాం, దేవుని రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభం అంటాడు. ఓ ధనవంతుడు వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, ప్రభువా, నేను దేవుని రాజ్యానికి వారసుని కావాలంటే ఏం చేయాలి అని ప్రభుని అడిగితే, ప్రభు అంటాడు, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిక్కిలి ధనవంతుడైనందున ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయెను. మరి ఇప్పుడు ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనం డబ్బు సంపాదించాలా, సంపాదించకూడదా? చెప్పండి మీరు. సంపాదించాలా, సంపాదించకూడదా? సంపాదించాలా, సంపాదించకూడదా? ఎవరు పలకడం లేదు, ఉలకడం లేదు. మనిషికి డబ్బు కావాలా వద్దా? డబ్బు లేకుండా బతికేదానికి అవకాశం ఉందా? లేదు. మరి ప్రభు ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చవద్దు అన్నాడు. ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. ఇప్పుడు ధనవంతులందరూ ఎక్కడికి వెళ్తారు? ఒక ధనవంతుడుండెను, అతడు చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళములో యాతన పడుచుండెను అనే మాట మనం చూస్తాం. అవునా కదా? బేదలాజరు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడు. మరి ఈ మధ్యాహ్నం దేవుని మాటలు ధ్యానం చేస్తున్న మనకు ఒక ఆలోచన, ఇప్పుడు డబ్బు సంపాదించాలా, సంపాదించకూడదా? ధనవంతులు అవ్వడం మంచిదా, చెడ్డదా? ఒకవేళ మనం ధనవంతులం అయ్యామనుకోండి, ధనవంతులమై చనిపోయామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్తామా, లేకుంటే పరలోకానికి వెళ్తామా? ఒకసారి ఆలోచన చేయండి. డబ్బు సంపాదించాలా, సంపాదించకూడదా? చెప్పండమ్మా. సంపాదించాలన్న వాళ్ళు కనీసం మీరు చేయొద్దండి. ఒకరిద్దరు ముగ్గురు చెప్పారు. సంపాదించకూడదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గమనించండి దేవుని బిడ్డలారా, ఈ వచనం ఏం చెప్తుందంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. సంపాదించడం వేరు, కూర్చుకొనడం వేరు. కూర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే, కూర్చుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఇంతకుముందు మన వాళ్ళు కొర్రలు, జొన్నలు పండినప్పుడు వాటిని ఎక్కడ పెట్టేవారు? పాతర్లలో కూర్చేవారు. పాతర్లలో ఏం చేస్తారు? కూర్చి లేకుంటే ఉంచి పెట్టేవారు. ఎప్పుడైతే కరువు వస్తుందో, ధాన్యం అయిపోతుందో అప్పుడు మరలా ఆ పాత్రలు తెరిచి వాటిల్లో ఉన్న వాటిని మరలా వాడుకునేవారు. దీన్నే కూర్చడం, కూర్పు అంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యంలో మనం గమనిస్తే, దేవుడు ధనాన్ని సంపాదించొద్దు అని చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? సంపాదించొద్దు అని చెప్పట్లేదు. ఏమంటున్నాడు? సంపాదించమనే చెబుతున్నాడు. కానీ ఎక్కడ కూర్చోమంటున్నాడు? మనం పనికెళ్ళి డబ్బు వస్తుంది, పనికి వెళ్తాం, డబ్బు సంపాదించుకుంటాం. డబ్బు రాగానే ఏం చేస్తాం?
డబ్బును అట్లానే ఇంట్లో పెట్టుకుంటామా? ఏం చేస్తాం దాన్ని? మా వెంటనే బంగారులాగా మారుస్తాం. ఏం చేస్తాం? కాగితాలను పెట్టుకుంటామా ఇంట్లో? వెంటనే ఏం చేస్తాం? ఆ కాగితాలు తీసుకొని బంగారు ఇష్టం ఉన్నోళ్ళు బంగారు కొంటారు, పొలం ఇష్టం ఉన్నోళ్ళు పొలం కొంటారు, స్థలం ఇష్టం ఉన్నోళ్ళు స్థలం. అంటే వారు సంపాదించినటువంటి ఆ ధనాన్ని ఏ రూపంలో కూర్చుకున్నారు? కొందరు బంగారం రూపంలో కూర్చుకున్నారు, కొందరు స్థలం రూపంలో కూర్చుకున్నారు, కొందరు పొలం రూపంలో కూర్చుకున్నారు. ఇప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే కూర్పు అనేది జరుగుతుంది. కూర్పు జరగడం అంటే ఏంటంటే అంతా కలిసి ఒక చోట ఉంచడం. ఎందుకు ఒక చోట కూర్చుకుంటాం? అది మరలా మనకు అవసరం అవుతుందని ఒక చోట కూర్చి పెడతాం. మరలా అది మనకు అవసరం అవుతుందని ఒక చోట దాన్ని దాచి పెడతాం. అందుకే మనం సంపాదించిన సంపాదనకు ఒక రూపం మార్చి ఆ రూపాన్ని మరొక చోట పెడతాం. ఎందుకంటే అది మరలా మనకు ఉపయోగపడుతుందని. స్టాక్స్ రూపంలో కానీ, ఆస్తి రూపంలో కానీ, బంగారు రూపంలో కానీ దాన్ని మార్చి పెడతాం. పెట్టిన తర్వాత ఎందుకు కోసం పెట్టుకున్నాం దాన్ని? మరలా మనకు ఉపయోగపడుతుందని. వాస్తవానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడుతుందా పడదా? అవసరమైనప్పుడు ఎప్పుడైనా మనకు అవసరమైతే దాన్ని మరలా ఉపయోగపరుచుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, మనం చదువుతున్నటువంటి ఈ మాటల్ని మనం చూస్తే చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ వచనం 16వ వచనంలో మనం చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు ఏం చేయబడింది? సమకూర్చబడింది. అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కూర్పు మంచిదే, కానీ ఆ కూర్పు ఎందుకు పెట్టుకున్నాం అమ్మా? కూర్పు మంచిదే, ఎందుకు పెట్టుకున్నాం ఆ కూర్పు? మరలా మనకు అవసరం అవుతుందని మనం దాచిపెట్టుకున్నాం. ఈరోజు తినేది కూడా మానుకొని, ఈరోజు మనం వంట చేసుకునేది కూడా మానుకొని, భవిష్యత్ అవసరాల కోసమని మనం ఏం చేసాం? ఒక చోట కూర్చిపెట్టుకున్నాం. కూర్చిపెట్టుకున్నప్పుడు ఆ ధనవంతుడు కూడా మనలాగానే, మనం ఎలాగైతే ఆలోచించామో అలానే ఆలోచించి, పంట బాగా పండినప్పుడు వాటన్నిటిని ఉన్న కొట్లలో అవి సరిపోకపోతే మరలా పెద్ద పెద్ద కొట్లు కట్టించి తన ధాన్యమంతా ఆ కొట్లో పెట్టి తన ప్రాణంతో చెప్పుకున్నాడంట, నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీకు విస్తారమైన ఆస్తి సంపాదించాను, ఇక నువ్వు హాయిగా ఉండమంటే పరలోకం నుంచి ఒక శబ్దం వస్తుందంట, ఏమయ్యా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని తీసుకుంటా. నువ్వు అంత సమకూర్చావే, అవేమవుతాయి? ఎవరి సొత్తు అవుతాయి చెప్పండి? ఎవరి సొత్తు అయిపోతాయి? ఏం చేయాలా? విడిచిపెట్టిపోవాలనా లేదా? కొట్ల నిండా ధాన్యం పోసాడు, కొట్ల నిండా ధాన్యం పోసాడు. ప్రభు పిలిచాడు,
పిలిస్తే పోవాలన్నా పోకూడదా? పట్టుకుంటామా? పట్టుకునే అవకాశం ఉందా? బంగారంతా కొనుక్కున్నారు వేసుకుందామని, ప్రభు పిలిచాడు, పిలిస్తే ఏం చేయాలి? అమ్మా పోవాలన్నా ఉంటామా? ఆస్తి అంతా సంపాదించుకున్నాం, పట్టుకుంటాడు. మనం ఎందుకోసం సంపాదించుకుంటాం? మనకు కావాలి, మనకు ఉపయోగపడుతుందని, మన భవిష్యత్ అవసరాలకు, పిల్లలకు పనికొస్తుందని, మన కోసం పనికొస్తుందని సంపాదించుకుంటాం. సంపాదించుకున్న తర్వాత మనం చచ్చామనుకోండి, వదిలిపెట్టి పోవాలన్నా పోకూడదా? పోవాల్సిందే. ఏమవుతాయి మళ్ళా? ఇంత కష్టపడి మనకు ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి ఆస్తి మనకు ఉపయోగపడకుండానే ఏం చేయాల్సి వస్తుంది? వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. మరి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకేముంది? ఇప్పుడు మనకు చెప్తాను, మనకి ఇంట్లో ఆహారం ఉందా లేదా? ఉంది. పొలానికి వెళ్ళామనుకోండి, అక్కడేముంటుంది? మనం ఏదో కట్టుకొని పోయినది మాత్రమే ఉంటుంది. ఇంట్లోనైతే ఏదైనా వండుకొని తినడానికి ఉంటుంది. కానీ పొలానికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలి? అక్కడ ఆహారం కావాలంటే ఇంట్లో వండుకొని సర్ది కట్టుకొని అక్కడికి వెళ్ళాలి. అప్పుడే పొలంలో కూడా మనకేముంటుంది? ఆకలేస్తే తినేదానికి ఉంటుంది. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పరలోకానికి వెళ్తాం. వెళ్తే మనకు అక్కడ అవసరాలు ఉన్నాయా లేవా? అక్కడ కూడా మనకు ధనం కావాలన్నా వద్దా? అవసరం ఉందా లేదా? ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఇక్కడేమో ధనవంతులమే, అక్కడికి వెళ్ళిన తర్వాత. అందుకే ఓ మాట మనం చూస్తాం, మత్తయి సువార్త అదే 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడిన మాట, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఏంటంట? పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలింపరు. దేవుని వాక్యాన్ని ఈ మధ్యాహ్నం మీరు గనక గమనిస్తే, వాస్తవానికి ధనం సంపాదించుకుంటున్నాం, సంపాదించుకున్నప్పుడు కూర్చుకుంటున్నారట. కూర్చుకుంటున్నప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా వదిలేసి వెళ్ళాల్సిందే, నేనైనా వదిలేసి వెళ్ళాల్సిందే, మీరైనా వదిలేసి వెళ్ళాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవరైనా వారు సంపాదించిన ఆస్తిని ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. అది వారికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అనే మాట కూడా బైబిల్లో రాయబడింది. అంటే మనకు అపాయం వచ్చినప్పుడు, మనకు ఇరుకు వచ్చినప్పుడు మన ఆస్తి కూడా మనల్ని ఏం చేయలేదు? రక్షించలేదు. గమనించండి దేవుని బిడ్డలారా, కరోనా సమయంలో కూడా ఎంత డబ్బు ఇచ్చినా ఇంట్లోకి రానిచ్చేవారు కూడా ఉన్నారా? లేదు. అయితే మీరు గమనించండి, ఈ మాటల ప్రకారం మీరు ఫాలో కండి, మీకు వాస్తవం అర్థమవుతుంది. ఏంటంటే, భూలోకంలో మనం సంపాదించిన ఆస్తి ఏమో మనం వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. రెండవది, దానికి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి? అది చిమ్మెట తుప్పు పట్టిపోతుందంట, దొంగలు లాక్కునే ప్రమాదం ఉంది, అది మనకు ఉపయోగపడకపోవచ్చు. దాన్ని తినకుండానే మనం వెళ్ళొచ్చు. అదే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకేముందంట? ధనం ఉందంట. పరలోకంలో మీరు ధనాన్ని సమకూర్చుకోండి. ఇక్కడ కాదు మీ ధనం, ఎక్కడ? పరలోకంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ ఉన్నటువంటి ధనానికి ఏం లేదు? తుప్పు లేదు, చిమ్మెట లేదు, దొంగిలించేవారు లేదు. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ధనాన్ని గురించి ప్రభు అన్నాడు, ఈ లోకంలో సంపాదించిన ధనాన్ని ఎప్పుడైనా ఏ క్షణమైనా మనం ఏం చేయాల్సి వస్తుంది? వదిలిపెట్టాల్సిందే, వెళ్ళి పోవాల్సిందే. అయితే ఈ లోక సంబంధమైన ధనాన్ని గురించి తిమోతికి రాసిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట చూస్తే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక,
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. పైన ఉన్నటువంటి మాట మనం చూస్తే, ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ఏ ధనమంట ఇది? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఇప్పుడు మనం ఇహమందు సంపాదించే ధనం ఇది స్థిరమైందా అస్థిరమైందా? చెప్పండి, స్థిరమైందా అస్థిరమైందా? మనం సంపాదించే డబ్బు ఈరోజు మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది, అవతల ఎల్లుండి అతని నుంచి మరొకరి దగ్గరికి వెళ్తుంది. డబ్బు ఈరోజు, అందుకే పెద్దలు చెప్తుంటారు, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. 100 ఎకరాలు ఉన్నోళ్ళు ఈరోజు కరువు పనికి పోయేవారు ఉన్నారు, నిన్న మొన్న కరువు పనికి పోయేవారు ఈరోజు ఏసీ కార్లలో తిరిగేవారు ఉన్నారు. అంటే డబ్బుకు స్థిరత ఉందా? లేదు. అది స్థిరమైంది కాదు. అది ఎప్పుడు నీతోనే అట్టి పెట్టుకొని ఉంటుందన్న నమ్మకం డబ్బుకు లేదు, నీకు లేదు. దాని గుణం ఒక చోట ఉండేది కాదు. కాబట్టి దాని మీద మీరు నమ్మకం ఉంచొద్దు, అది మీతో ఉండదు. మీరు ఏ డబ్బు అయితే దాచిపెట్టుకుంటున్నారో, ఏ డబ్బు కోసమైతే ప్రయాసపడుతున్నారో, అది మీతో వచ్చేది కాదు, అది మీతో ఉండేది కాదు, అది మీ అవసరాలు తీర్చేది కాదు. మరి ఏది మనతో వచ్చేది అంటే, కిందున్నటువంటి మాటలు గనక మనం చూస్తే 19వ వచనం, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏ ధనం అంటే ఇడా 2 రకాల ధనాలు మనం చూసాం. ఏంటండి? సత్క్రియలు అను ధనము. ఏది? రాబోవు కాలానికి పునాది, రాబోవు కాలానికి మంచి పునాది వేసుకునే ధనం, డబ్బు. అంటే పరలోకంలో మనం కూర్చుకునే డబ్బు ఏంటంట? సత్క్రియలు అనబడే ధనం. ఈరోజు మనం సంపాదించే రూపం అంటే ఈ డబ్బు, దానికి స్థిరత లేదు, కానీ సత్క్రియలు అనబడే ధనం మాత్రం దానికి ఏముందంట? స్థిరత ఉంది. ప్రభునందు దేవుని బిడ్డ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నేను మరలా మీకు చెప్తున్నాను. మనం సంపాదించి ఏదైతే సంపాదిస్తున్నామో ఆ ఆస్తి, ఆ ధనం ఏమవుతుందంట? అది ఒకరోజు మనకు ఉపయోగపడదు. మరి ఏది మనకు ఉపయోగపడుతుంది? ఈ లోకంలో సంపాదించే ఏ సంపాదన అయినా, ఏ సంపద అయినా మన ఆధ్యాత్మిక జీవితానికి కానీ మనకు స్థిరమైన పునాదికి అది మేలు కలుగజేయదు. అయితే రాబోవు కాలానికి దేవుని దగ్గర ఎప్పుడూ వాడబారని ఒక ధనం ఉంది. ఆ ధనం ఏంటి? సత్క్రియలు అనబడే ధనం. అయితే ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు ప్రభు? లూకాసు వార్తలో ఒక ఉపమానం మనం చూసుకున్నాం కదా ఇందాక 12వ అధ్యాయంలో. ఏంటంటే ఒక ఉపమానం, అది ఒక ధనవంతుడు ఏం చేశాడంట? కొట్లను కట్టి బాగా పంట పండినప్పుడు తన ఆలోచన ఎలా వెళ్ళిందట? ఆ ఆస్తి అంతా సమకూర్చుకొని కొట్ల నిండా నింపాలనుకున్నాడు. ఈ ఉపమానం చెప్పే ముందర ఏం జరిగిందంటే, ఒక చిన్న సంఘటన జరిగింది అక్కడ. ఏంటంటే, 2 అన్నదమ్ములు, ఒక తండ్రికి 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు పెరిగి పెద్దవారు అయ్యారు. వారి తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారికి భాగపంపకాలు పంచే వాళ్ళు ఎవరు లేరు. ఆ 2 అన్నదమ్ములకి భాగపంపకాలు ఉంటాయి కదా, వచ్చిన ఆస్తి పంచేది ఉంటుంది కదా, పెద్దోనికి ఇది, చిన్నోనికి ఇది అని పంచేది అనే అవకాశం వారికి ఎవరు పంచేవారు లేకుంటుంటే, ఆ 2 అన్నదమ్ములు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి, అయ్యా నువ్వు మంచోనివి, బోధకునివయ్యా, మా ఇద్దరి మధ్య ఆస్తి ఉంది, కాస్త పంచిపెట్టయ్యా. యేసు ప్రభువా, మాకు కొంచెం ఆస్తి తగాదా ఉంది అన్నదమ్ముల మధ్య, నీవే కాస్త మంచేందో చెడేందో ఎరిగి
మా ఇద్దరికి బాగా పంపకాలు పంచమన్నాడు. పంచమంటే ప్రభువుకి ఏమొచ్చింది అక్కడ? కోపం వచ్చింది. కోపం వచ్చి మీ మీద తీర్పరిగాను పంచిపెట్టడానికి నేనెవరిని? మీ ఇద్దరి పంపకాలు పంచేదానికి కాదు నేను వచ్చింది. మీ ఇద్దరి మధ్య తగాదాలను తీర్చేదానికి కాదు నేను వచ్చింది. నేనెవరిని అన్నాడు. కింద అంటూ, ఏ విధమునైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి అన్నాడు. మీరే పంచుకోండి, నేను పంచను. ఏం చేయమన్నాడు? మీరే పంచుకోండి. కానీ పంచుకునేటప్పుడు ఏమన్నాడు? ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వద్దు. అన్నదమ్ములారా, మీకు నేను పంచను, మీరే పంచుకోండి. పంచుకునేటప్పుడు ఒకటి జాగ్రత్త. ఎట్లా పంచుకోకూడదు? లోభము లేకుండా పంచుకోండి. లోభం లేకుండా పంచుకోవడం అంటే ఏంటి? దేవుని బిడ్డలారా, మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఒక కథ ఉండేది. మాకు స్కూల్లో ఒక కథ చెప్పారు. ఒక కథ బైబిల్లో ఉంది. ఓ తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట. వాళ్ళ ఇంట్లో ఒక ఆవు, ఒక మంచము, ఒక దుప్పటి ఉందంట. ఏమున్నాయి? ఒకే ఆవు, ఒకే మంచం, ఒకే దుప్పటి. నాన్న చచ్చిపోయేటప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి, నాన్న నేను చనిపోతున్నాను, మనకు ఆస్తు ఏమన్నా ఉండని అది ఇద్దరు సరిసగం పంచుకోమన్నాడు. పంచకుండానే తండ్రి చనిపోయాడు. ఆస్తి పంచకుండానే తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత పెద్దవాడు వచ్చి, చిన్నోనికి ఇంకా తెలివి లేదు అంటే చిన్నపిల్లోడు, పెద్దవాడు వచ్చి, రేయ్ నాన్న చనిపోయాడురా, మనకున్న ఆస్తి ఇవే. ఏముంది? మంచం ఉంది, దుప్పటి ఉంది, ఆవు ఉంది. ఈ మూడింటిని పంచాలి. నేను పెద్దోన్ని కదా, ఎలాగైనా సరే మనం పంచుకోవాలి, గొడవ పడకుండా పంచుకోవాలి. కాబట్టి నేను పంచుతున్నాను, ఇలా పంచుతానని పంచాడు. ఎలా పంచాడంటే, రేయ్ ముందు ఆవును తీసుకుందాం, ఆవును పంచుకుందాం అన్నాడు. లేకుంటే ముందు ఏం పంచాలో చెప్పమంటే ఒక్కొక్క వస్తువు. ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఆస్తులు? 3. రేయ్ మంచము రాత్రి నాకురా, పగలు నీకన్నాడు. మంచము రాత్రి ఈయనకు, పగలు దుప్పటి కూడా రాత్రి నాకు, పగలు నీకు. మరి ఆవెట్లన్నాయా అన్నాడు. ఆవేం లేదురా, ముందు భాగం నీకు, వెనక భాగం నా. ముందు భాగం ఏమో ఎవరికి? చిన్నోడికి. వెనక భాగం పెద్దోడికి. ఇప్పుడు ఈ చిన్నోడేమో రాత్రంతా మేలుకోవాలి, పండుకోనికి మంచం లేదు, కప్పుకోనికి దుప్పటి లేదు. పొద్దున్న లేచి గడ్డి అంతా కోసుకొని వచ్చి ముందు భాగానికి గడ్డి వేయాలి. రాత్రి అంతా మంచం మీద దుప్పటి కప్పుకుంటాడు పెద్దోడు, పండుకుంటాడు. తెల్లారిన తర్వాత పాలు పిండుకోనికి ఎక్కడికి వెళ్తాడు? వెనుకొచ్చి పాలు పిండుకుంటాడు. ఎవరు లాభపడుతున్నారు? ఎవరు లాభపడుతున్నారు? పెద్దోడు. యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చి, అయ్యా మాకు ఆస్తి ఉంది, మాకు పంచిపెట్టమంటే ఏమన్నాడు? నేను పంచేదానికి రాలేదు, మీరే పంచుకోండి. కానీ పంచుకునేటప్పుడు ఎలా పంచుకోవాలి? లోభము లేకుండా పంచుకోండి. లోభము లేకుండా, స్వార్థం లేకుండా పంచుకోండి. పంచుకోమంటే ఈ మన కథలో ఈ పెద్దోడు ఏం చేశాడు? అంత తనకు అనుకూలమైనట్టుగానే మనం కూడా ఎప్పుడన్నా పంపకాలు పంచుకునేటప్పుడు ఏం చేస్తాం? పంచుకుంటామా లేదా? పంచుకునేటప్పుడు ఏముంటుంది మనలో? మనకు అంతో కొంచెం మేలు రావాలన్న ఆలోచన ఉంటుందా ఉండదా? పంచేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఎంతో కొంత మన చెయ్యి ఆడుతుందా ఆడదా? చేతి వాటం ప్రదర్శిస్తామా ప్రదర్శించమా? ఖచ్చితంగా చేతి వాటాన్ని ప్రదర్శిస్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆవును, దుప్పటిని, తర్వాత మంచాన్ని పంచుకునే విధానం చూస్తే పెద్దవాడు ఎలా కనపడుతున్నాడు? లోబిగా కనబడుతున్నాడు. చాలా రోజులైన తర్వాత చిన్నోడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత చూస్తే పరిస్థితి అంతా చూస్తుంటే ఈడేమో రాత్రంతా చలికి చస్తున్నాడు, కింద పడుకుంటున్నాడు, మోసుకొని వచ్చి గడ్డేస్తున్నాడు, కానీ పాలు పిండే అవకాశం లేదు అని ఒకరోజు భార్య ఒక సలహా ఇచ్చింది.
ఏంది ఇది అన్యాయం అంటే, ఏం లేదు, మా నాన్న చెప్పాడు పోయేటప్పుడు ఏదున్నా సరి సగం పంచుకోమన్నాడు, మా అన్న ఇలా పంచాడు కాబట్టి అలా పోవాల్సిందే, నేనేం చేసేది. కానీ భార్య ఊరుకుంటుందా? వాళ్ళేమో పాలు తాగుతున్నారు, వీళ్ళకేమో వాళ్ళేమో ఏమనేది, ఇంకా అలా అయితే ఇట్లా కుదరదు ఈ అన్యాయం. ఏం చేస్తావంటే, ఏం లేదు, పగలు నీది కదా, దుప్పటిది అనే బట్టల సంగతి దుప్పటిని ఏం చేసిందంటే నీళ్ళలో పెట్టింది. ఆ దుప్పటి మొత్తం నీళ్ళలో పెట్టింది. నీళ్ళలో పెడితే రాత్రి వచ్చేసరికి పెద్దోడు వచ్చారు, రేయ్ పగలైపోయింది నీది, రాత్రి నా భాగం, ఆ దుప్పటి నాకు ఇచ్చేయంటే దుప్పటి అంత ఎలా ఉంది, చల్లగా ఉంది, వాడుకోవడానికి వాణి కొడుక. పగలంతా మంచం అన్ని 4 కాళ్ళు ఉడబికాడు, రాత్రి రే మంచం అంటే కాళ్ళు ఇచ్చాడు. ఏం చేయాలి రా నువ్వు, మంచం అంతా ఉడబికితే పగలు నాది, నా ఇష్టం అన్నాడు. తెల్లారేసరికి ఆవు వచ్చి పాలు పిండుకోవడానికి వచ్చాడు పెద్దోడు. వచ్చి పాలు పిండుకుంటుంటే మూతి మీద కర్రతో కేటు కొట్టాడు. కొడితే ఏమైంది, కాలుతో వాని దన్నింది. గడ్డి వేయలేదు. గడ్డి వేయకుంటే పాలు వస్తాయా? రే గడ్డి ఎందుకు వేయలేదు అంటే, నా ఇష్టం, ముందు భాగం నాది, నేను గడ్డి వేయనన్నాడు. వారు గడ్డి వేయకపోతే ఈయనకి పాలు. అప్పుడు అర్థమైంది పెద్దోడికి. ఏమర్థమైంది? తాను అన్యాయంగా పంచాను. దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉపమానం చెప్పాడు వాళ్ళకి. ఏంటంటే, ఓ ధనవంతుడు మీలాగానే అనుకున్నాడు, రోజు నేను పాలు తాగొచ్చు, నేను సుఖంగా ఉండొచ్చు, నేను సంతోషంగా ఉండొచ్చు అని తన కొరకు, అక్కడ రాయబడిన మాట, తన కొరకు ఏం చేశాడు, పెద్ద గోదాములు కట్టించుకొని తాను మాత్రమే తిని తాను మాత్రమే సంతోషంగా ఉండాలని గోదాముల నిండా ఏం నింపాడు, ధాన్యాన్ని నింపి తన ప్రాణంతో చెప్పుకుంటాడు. తన కోసం నింపుకొని, తన కోసం కట్టించుకొని, తన ప్రాణంతో చెప్తున్నాడట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభు అన్న మాట కింద చూడండి, 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక. ఎట్లా? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగే ఉండును. ఎట్లా అంటాడు? దేవుని కొరకు కాక, దేవుని ఎడల ధనాన్ని సమకూర్చుకొనకుండా తన కొరకు మాత్రమే, తను మాత్రమే, అంటే దీన్ని ఏమంటారంటే సెల్ఫిష్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో స్వార్థం. స్వార్థంతో సంపాదించుకునే సంపద, స్వార్థంతో సంపాదించుకునే సంపద, తన కొరకు మాత్రమే సమకూర్చుకునే సంపద, తన ద్వారా, ఆ సంపద ద్వారా తాను ఉపయోగపడాలన్న ఆలోచనలు ఏమవుతాయంట, ఒక్క రాత్రే ఆవిరవుతాయి అనే ఉపమానాన్ని ఆ ఇద్దరు అన్నదమ్ములకి చెప్పాడు. ఆ ఉపమానం ఈరోజు దేవుని బిడ్డలారా, అదే ఉపమానాన్ని ప్రభు మనకేమని బోధిస్తున్నాడంటే, 2 రకాల ధనాలు ఉన్నాయి. ఒకటేమో ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నప్పుడు మనము మన చేతులతో కష్టపడే సంపద, ఖచ్చితంగా ఇది సంపాదించాల్సిందే. పరలోకంలో ఉన్న ధనాన్ని కూడా మనం ఏం చేయాలి, సంపాదించాల్సిందే. అయితే మన చేతులతో సంపాదిస్తున్నటువంటి ఈ సంపద మనము ఈ లోకంలో బతికున్నంత వరకే మనకు ఉపయోగపడుతుంది. మనం చచ్చిన తర్వాత ఆ ధనం మనకు ఉపయోగం రాదు. ఇది కొద్ది కాలం మటుకే పనిచేస్తుంది. అయితే పరలోకంలో ఉన్న ఇంకోటి, ఇక్కడ సంపాదించినటువంటి ధనానికి చిమ్మెట పట్టే అవకాశం ఉంది, తుప్పు పట్టే అవకాశం ఉంది, దొంగిలించే అవకాశం ఉంది. పరలోకంలో ఉన్న సంపదకి ఏం పట్టదంట, తుప్పు పట్టదు. మరి పరలోకంలో ఎట్లాంటి ధనం ఉంది? పరలోకంలో మనం ఎలాంటి ధనాన్ని సంపాదించుకోవాలి అంటే, వ్రాయబడినటువంటి మాటను మనం గనక గమనిస్తే చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానం రాయబడి ఉంది. ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర, ఒక ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. అంటే ఆ గృహాన్ని పరిపాలించే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. వాడిని ఎలాగైనా సరే యజమానుడు ఒకరోజు తీసేయాలనుకున్నాడట. ఆ గృహాన్ని అంతా పరిపాలన చేసే గృహ నిర్వాహకుని యజమానుడు ఏం చేయాలనుకున్నాడు, తీసేయాలనుకున్నాడు. తీసేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం పోతుంది, ఉద్యోగం పోతుంది.
ఉద్యోగం పోతే తనకు ఆలోచన వచ్చిందంటే, అయ్యో నేను ఈయన దగ్గర ఉద్యోగం మానుకుంటే నాకు రేపొద్దున నేను పని చేయలేను, భిక్షమెత్తుకొని అడుక్కోలేను. ఉద్యోగం పోతే పని చేయలేను, భిక్షమెత్తుకొని అడుక్కోలేను. నేను ఎట్లా బతకాలా, నేను ఎలా జీవించాలా అనే సంగతి ఆ వ్యక్తికి అర్థమై ఇంకా దిక్కుతెల్లక ఆలోచన చేసి ఆ గృహ నిర్వాహకం దగ్గర పనిచేసి ఇద్దరిని పిలిచాడంట. రేయ్, మన యజమానికి నువ్వు ఎంత అప్పున్నావు అంటే, అయ్యా 100 మనుగుల వెండి అప్పున్నానంటే, ఇట్రా ఆ చీటీ తీసుకురా అని చెప్పి ఆ చీటీని ఏం చేశాడంట, 50 మనుగులకే రాశాడు. మరొకరిని పిలిచాడంట. రేయ్, నువ్వేమున్నావంటే, నేను 100 తూముల గోధుమలు అప్పున్నానంటే ఆ 100 తూములను చూసి ఏం చేశాడంట, 80కి రాశాడు. ఎవరి పని ఇది? ఎవరికి మేలు చేశాడు? యజమానికి మేలు చేశాడా, తన తోటి పని వాళ్ళకి మేలు చేశాడా? అమ్మా, ఎవరికి మేలు చేశాడు? తోటి పని వాళ్లకు మేలు చేశాడు. ఇప్పుడు తోటి పని వాళ్ళు ఇన్నేమనుకుంటారు? మంచోడు అనుకుంటారా, చెడోడు అనుకుంటారా? ఏం చేశాడు? అప్పును తగ్గించాడు. ఎప్పుడైతే అప్పు తగ్గించాడో వీడు ఎంత కడతాడు? తక్కువ అప్పు కడతాడు. తన తోటి వాళ్ళ ఎడల ఎప్పుడైతే వీడు కనికరం చూపించి ఆ చిట్టీలు తక్కువ రాశాడో యజమానికి ఆశ్చర్యం వేసిందంట. యజమానికి ఆశ్చర్యం వేసి ప్రభు అన్నాడు, ఇదిగో అన్యాయపు సిరి చేత కూడా మీరేం చేసుకోమన్నాడు? స్నేహితులను సంపాదించుకోండి. విని ఆలోచన ఏంటంటే, ఈ గృహ నిర్వాహకం దగ్గర నేను ఉద్యోగం కోల్పోతే నాకు ఉద్యోగం ఇయ్యడు, ఇప్పుడు నేను బయటపడతాను, అడుక్కొని తినలేను, మన్ను దొవ్వి పని చేయలేను, ఎట్లా? నాకంటూ నన్ను కరుణించే వాళ్ళు ఉండాలి కదా, నన్ను ప్రేమించేవారు ఉన్నారు కదా అని ఏం చేశాడు? తన తోటి పని వారికి ఏం చేశాడు? మేలు చేసి తను రిటైర్డ్ అవుతూ దిగిపోతూ వాళ్ళకు మేలు చేసి పోయాడు. ఇప్పుడు వారిద్దరు ఈయనకేమయ్యారు? స్నేహితులు అయ్యారు. అది కూడా ప్రభు అక్కడ ఏం చేశాడు చూడండి, కింద ఉన్న మాట 16వ అధ్యాయం 7వ వచనం. తర్వాత నీవు ఎంత వచ్చి ఉన్నావని మరొకనగా వాడు 100 తూముల గోధుమలని వానితో చెప్పినప్పుడు చీటి తీసుకొని 80 తూములని రాసుక, అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాన్ని మెచ్చుకొనెను. 9వ వచనం, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందురని వారితో చెప్పాను. మేలు పొందినవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడ చాలా మేలు చూపించాడు, అప్పంతా తగ్గించాడు. ఇప్పుడు ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు మేలు పొందినవాడు ఏం చేస్తాడు? ఇన్ని భోజనానికన్నా పిలుస్తాడా, పిలవడా? అంటే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి చెప్పిన మాట ఏంటంటే, సత్క్రియలు అనబడిన ధనాన్ని మీరు సమకూర్చుకోండి, ఔదార్యముతో మంచి పనులతో మీరు ధనాన్ని సమకూర్చుకోండి. అది మీకు ఏం చేస్తుంది? మరలా మీకు ఉపయోగపడుతుంది. మరలా మనకు ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గనక గమనిస్తే, ఔదార్యంతో గనక ప్రదర్శిస్తే, మంచి ఆలోచనలతో గనక నీవు సత్క్రియను ప్రవర్తించినప్పుడు, మనం ఏ సత్క్రియ అయితే చేశామో అది మనకు మరలా ఉపయోగం పడుతుంది. అయితే మన స్వార్థంతో మనం సంపాదించుకున్న డబ్బు మనకు ఉపయోగపడకుండా ఏమవుతుంది? మనం దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది అన్న సంగతిని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, మనమందరం గమనించవలసిన వాస్తవికమైన సంగతి ఏంటంటే, ఔదార్యాన్ని ప్రదర్శించి సత్క్రియల వలన మన పరలోక సంబంధమైన ధనాన్ని సమకూర్చుకోవాలి. అది ఎప్పటికీ మనకు మేలు చేస్తుంది. అది ఎక్కడ? దేవుని దగ్గర ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎలా సమకూర్చుకోవాలి? అది దేవుని దగ్గర, పరలోకంలో మనం ఎలా ధనాన్ని సమకూర్చుకోగలం? ఇక్కడ సత్క్రియలు చేసి, మంచి పనులు చేసి, నీతి కార్యాలు చేసి పరలోకంలో మనం ఏం చేయాలి? ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎలా మంచి కార్యాలు ఎలా చేయాలి? చూడండి, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గనక గమనిస్తే, ఏలయనగా
క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయము అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరచి ఉన్నారు. మనం ఔదార్యాన్ని ప్రదర్శించినప్పుడు, సత్క్రియను ప్రదర్శించినప్పుడు దేవుని ప్రజలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహిమ. మనం సత్క్రియను ప్రదర్శించినప్పుడు, ఔదార్యాన్ని ప్రదర్శించినప్పుడు, మంచి ప్రవర్తనను ఇతరుల ఎడల కనపరిచినప్పుడు, మనము ప్రవర్తించిన మంచి ప్రవర్తన వలన ఆ ప్రజలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడి నుంచి మనకు వస్తుంది? మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు ఎలా ఉంది? భద్రపరచబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లేఖనం మనకు కొంచెం ఎలాంటి లేఖనానికి మన మనస్సు ఈజీగా వెళ్తుందంటే, తొందరగా నేను దీవెనల గురించో, స్వస్థతల గురించో, అద్భుతాల గురించో నవ్వించుకుంటూ మీకు చెప్పినప్పుడు మీకు కొంచెం అలర్ట్గా ఉంటుందేమో. నేను కాదనను, కానీ కొంచెం ఆలోచన చేయండి. లోతుగా దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మనం చదువుకుంటున్నటువంటి ఈ లేఖనంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు శాశ్వతమైన ధనం పరలోకంలో ఉంది. అది యేసుక్రీస్తు ద్వారా భద్రపరచబడింది. నా ధనం, దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో నీవు నేను నివసించేది మహా అంటే 60 సంవత్సరాలు. కొంచెం బాగా ఆరోగ్యకరమైన తిండి తిని కొంచెం మంచిగా ఉంటే 75 సంవత్సరాలు, ఇంకా కొంచెం పోషణ బాగుంటే 80 సంవత్సరాలు. ఆ తర్వాత అందరూ ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. అయితే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? యుగ యుగాలు బ్రతుకుతాం. ఇప్పుడు మనకు ధనం ఇక్కడ ఎక్కువ అవసరమా, అక్కడ ఎక్కువ అవసరమా? భూలోకంలో మనకి ఎన్నేళ్ళు మనం బతికేది? 75 లేకుంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకు డబ్బు అవసరం అవుతుందా? యుగ యుగాలు బ్రతికేదానికి డబ్బు ఎక్కువ అవసరం అవుతుందా? యుగ యుగాలు బ్రతికేదానికి ఖచ్చితంగా డబ్బు ఎక్కువ అవసరం. మరి ఈ డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? మన ఒళ్ళు వంచి కష్టపడాలి. పరలోకంలో ఉన్న డబ్బు సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? స్వార్థాన్ని విడిచి నిస్వార్థంగా దేవుని మహిమ కొరకు ఔదార్యంగా ప్రవర్తించాలి. ఏం చేయాలి? ఔదార్యంగా ఉండాలి. ఔదార్యము అనగా దానం, ఔదార్యతను, మంచి గుణాన్ని, కనికరాన్ని మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి. తద్వారా మనం ఎప్పుడైతే సత్క్రియలు అనబడిన ధనాన్ని, మనం సత్క్రియలు అనబడిన ధనం ఎలా సమకూర్చబడుతుంది? సత్క్రియల ద్వారానే సమకూర్చబడుతుంది. సత్క్రియలు అనగా ఏంటి? సత్క్రియలు అంటే ఏంటండి? మన పొరుగు వారిని మనం ప్రేమించడం. ఎప్పుడు సత్క్రియలు ప్రారంభమవుతాయి? మన జీవితంలో మన పొరుగు వారిని మనం ప్రేమించడం, మన పొరుగు వారి ఎడల ఔదార్యాన్ని చూపించడం. వారి ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, వారికి కావలసినంత అందిన కాటికి చేతి సహాయాన్ని అందించడం. దీన్ని ఏమంటారు? సత్క్రియ అంటారు. అయితే మనలో చాలామంది ఎక్కడో ఉన్న వాళ్ళకు సాయం చేస్తాం, కానీ మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, ఇరుకులో ఉన్న వారికి, మన కంటెదురుగా ఉన్న వారికి సాయం చేయడంలో మనం వెనుకంజ వేస్తాం. మాలాంటి వాళ్ళు మరొకరు వచ్చి టీవీల్లో కనబడో, ఇది ఇక్కడ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం అంటే ఏం చేస్తాం? గుప్పిలు విప్పి ఎత్తాం. మన ఎదురుగా బట్టలు చిరిగిపోయి
చెప్పులు లేక ముందర నడుచుకుంటూ పోయేటువంటి మనం పట్టించుకోకుండానే దాటిపోతాం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎవరిని ప్రేమించాలి? పొరుగువాడు. పొరుగువాడు ఎక్కడుంటాడు? నువ్వు నువ్వు పాంపల్లిలో ఉంటే నీ పొరుగువాడు కోయలకుంటలో ఉండడు. నువ్వు బనగానపల్లిలో ఉంటే నీ పొరుగువాడు కోయలకుంటలో ఉండడు. నీవు శివారంలో ఉంటే నీ పొరుగువాడు ఇక్కడ ఉండడు. నీ పొరుగువాడు ఎక్కడున్నాడు? నీ ఇంటి పక్కనే ఉన్నాడు. ముందు నీ ఇంటి పక్కన, నీ ఊరిలో ఎవరైతే ఇరుకులో ఉన్నాడో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే అవసరత కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి నువ్వేం చేయాలి? చెయ్యి చాపాలి. ఎందుకు చెయ్యి చాపాలి? నీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవాలి. నీవు చెయ్యి చాపాలి. నీవే ఎందుకు చెయ్యి చాపాలి? ఆ స్వాస్థ్యాన్ని యేసు ప్రభువులో రక్షణ రూపంలో నీకు ఇచ్చాడు కాబట్టి, నీవు రక్షించబడ్డావు కాబట్టి, క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించావు కాబట్టి, యేసు ప్రభు యొక్క స్వాస్థ్యము నీలో నీ యొక్క స్వాస్థ్యం క్రీస్తు ప్రభులో భద్రపరచబడి ఉంది కాబట్టి, మనం దేవుని పిల్లలం కాబట్టి, మన కంటి ఎదురుగా కనబడిన అవసరతలో ఉన్న వారిని నేనేం చేయాలి? చెయ్యి చాచాలి. చెయ్యి చాచాలి. మనమేమో చెయ్యి చాచకుండా మనకు రావలసినటువంటి ధనాన్ని, మనం సమకూర్చుకోవలసినటువంటి ధనాన్ని మనం నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నాం. ధనం సంపాదించుకోవడం ప్రాముఖ్యమే, అవసరమే. కానీ నా కొరకే నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే సంపాదించబడాలి, నేను మాత్రమే తినాలి, నేను మాత్రమే ఉన్నత స్థానంలో ఉండాలి, నేను మాత్రమే బాగుపడాలి అనేది దేవుడు ఖండిస్తున్నటువంటి వాక్యం. తానే తినాలి, తానే కట్టుకోవాలి, తానే బ్రతకాలి అని ఎవరిలో అయితే ఆలోచన ఉందో వాడిని ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి ప్రభు నిన్ను తీసుకుంటే నువ్వు సంపాదించిందల్లా ఎక్కడ వెళ్తుంది? నేను మాత్రమే బాగుండాలంటే నిన్ను రాత్రి తీసుకుపోయినాడు అనుకోండి, నువ్వు కట్టిన ఇల్లు ఏమవుతుంది? నువ్వు సంపాదించిన డబ్బు ఏమవుతుంది? అయితే దేవుని వాక్యం ఈరోజు మనందరినీ హెచ్చరిస్తున్నది ఏంటంటే, నీతో పాటి నీ చుట్టూన్న వారిని కూడా నువ్వేం చేయాలి? చూడాలి. అందుకే నీ సత్క్రియల ద్వారా నీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోవాలి. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మనం ఏ ధనం మీద ఆశ పెట్టుకున్నాం? ఏ ధనం? మన శరీరానికి, మన కుటుంబానికి అవసరమైన ధనం మీద మనకు శ్రద్ధ ఉంది, కానీ మనకు నిత్యము వాడబారని ధనం మీద మనకేం లేదు? శ్రద్ధ లేదు. ఈ సంగతినే నేను చెప్పదలుచుకున్నాను. శరీరానికి అవసరమైన ధనం మీద మనకు శ్రద్ధ ఉంది, వాస్తవమే, అది ఉండాల్సిందే. కానీ మన ఆత్మకు అవసరమైన ధనం, మన నిత్యత్వానికి అవసరమైన ధనం, యుగయుగాలు నివసించవలసిన ధనం, పరలోకంలో మనకు కావాల్సినటువంటి ధనం, అది ప్రభు ఇచ్చే ధనం మనకు కావాలి. ఆ ధనాన్ని కూడా ఎక్కడ సంపాదించుకోవాలి? ఇక్కడే సంపాదించుకోవాలి. పైకి వెళ్ళి నాకు సంపాదించుకోవడానికి కుదరదు. ఒక ఆయన, నేను ఎప్పుడో ఒకరు ఉపమానం చెప్తుంటే విన్నాను. అది ఎంత మటుకు వాస్తవమో నాకు తెలియదు, కానీ నేను విన్న ఉపమానం ఏంటంటే, ఒక బిషప్ ఉన్నాడట. బిషప్ కింద చాలా రోజుల నుంచి ఎంతరో బిషప్లు వస్తున్నప్పుడు కూడా ఒక ప్యూను అక్కడనే పనిచేస్తున్నాడట. బిషప్ దగ్గర ఒక ప్యూన్ పనిచేస్తున్నాడట. చాలా రోజుల తర్వాత ఆ ప్యూన్ చనిపోయాడట. చనిపోతే వీళ్ళే, ఈ బిషప్ గారు అతన్ని సమాధి కార్యక్రమం చేసి పంపించాడట. ఆ ప్యూన్ చనిపోయిన చాలా రోజులకి బిషప్ గారు కూడా చనిపోయారట. ఇద్దరు చనిపోయి పరలోకం వెళ్ళిపోయారు. పరలోకం వెళ్ళిపోతే బిషప్ గారిని పేతురు వచ్చి తీసుకుపోతూ ఉన్నాడట. ఇల్లు చూపినికి వచ్చినట. తీసుకొని పోతున్నాడట. అక్కడ చూస్తే మంచి మంచి ఇళ్ళు కనపడ్డాయట. ఈయన అనుకున్నట, బిషప్కు ఎట్లాంటి బంగ్లా ఇచ్చింటారనా? మంచి బంగ్లా ఇచ్చింటారు కదా, నా ఎట్లాంటి బంగ్లానే అనుకుంటూ పోతున్నాడట. ఇంకా తీసుకుపోతుంటే ఇంకెంత దూరం అంటే పోయే కొద్ది ఇంకా మంచి మంచి బంగ్లాలు వస్తున్నాయట. ఇంకా మంచి బంగ్లాలు వస్తుంటే ఇవే ఊరికంటే ఇవి ఇంకా వారికిలే, నీకు ముందు లేని దొరకపోతున్నాడట. ఇంకా ముందు చాలా దూరం పోయిన తర్వాత ఒక చక్కని ఇంద్రభవనం లాంటి భవనం కనపడిందట. అయ్యా ఇదే ఊరిదయ్యా అంటే, నీకంటే ముందు చచ్చిపోయినట్టు నీ ప్యూను వాంది అన్నాడట. ఎవరిది? ఈయన కింద ప్యూన్ చనిపోయినాడు కదా, ఆ ప్యూన్కి ఆ ఇంద్రభవనం ఇచ్చినారట. ఈయన అనుకున్నట, బిషప్ గారు ప్యూన్కి ఇంద్రభవనం ఇచ్చే నాకు ఇంకెంత భవనం ఇస్తాడు అనుకొని కొంచెం దాటిపోతే పూరి గుడిసెని ఈయనకి ఇచ్చినారట. ఎవరికి?
బిషప్ గారికి ఎలాంటి గుడిసాం? పూరి గుడిసాం. ఇప్పుడు చూడండి, ఎవరి ధనం ఎక్కువగా ఉంది? ఎవరు ఐశ్వర్యవంతులయ్యారు? పరలోకంలో బిషప్ గారేమో పూరి గుడిసెలో ఉన్నాడు, ప్యూనేమో ఇంద్రభవనంలో ఉన్నాడు. కారణం ఏంటి? ఎవరు ఆస్తిపరులు అక్కడ? ఎవరు ధనవంతులు అక్కడ? మనం కష్టపడవలసిందే, కాదనట్లేదు. దానితో పాటు చిమ్మెటైనను తుప్పైనను దొంగలించబడని ఒక ధనం పరలోకంలో మనకుంది. ఆ ధనాన్ని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఆ ధనం సంపాదించుకునేటప్పుడు మనం ఏం చూపించాలి? సత్క్రియలు చూపించాలట, ఔదార్యాన్ని చూపించాలట. ఔదార్యాన్ని చూపించినప్పుడు ప్రభు ఏమవుతున్నాడు? ఘనత పొందుతున్నాడు. నీవు సత్క్రియను కనపరిచినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మహిమపరచబడుతున్నాడు. అందుకే ప్రభునందు దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేస్తున్నారు? 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయాలి. ఏ వెలుగు? సత్క్రియలు అనబడే వెలుగు. ఏ ధనాన్ని సమకూర్చుకోవాలి? సత్క్రియలు అనబడే ధనాన్ని. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు లేనివి ఏంటంటే అన్నీ ఉన్నాయి. మన సంపాదన కోసం మనం కష్టపడతాం, కానీ ఎదుటివాని మేలు మాత్రం చూసే ఆలోచనలు కానీ తలంపులు కానీ మన జీవితంలో ఉన్నాయండి? ఏ కొద్ది మందికి ఉన్నాయి. ఎదుటివాని మేలు, ఎదుటివాని ఆకలి, ఎదుటివాని యొక్క ఇరుకు, ఇబ్బంది మనలో చాలామందికి లేవు. క్రైస్తవులకు లేవు, ప్రభువుని నమ్మిన వారికి లేవు. ఎందుకు లేవు? మనం దాని మీద ఫోకస్ లేదు. మనకంతా ఉన్నదేంటంటే మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మనం అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచనలు ఉన్నాయి మనకు. అవునా కాదా చెప్పండి? దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తాం? మనం దీవించబడాలి, మన పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ధనవంతులం కావాలి, ఐశ్వర్యవంతులం కావాలి, మంచి బంగ్లాలు కొనాలి, మంచి కార్లు కొనాలి. ఇవన్నీ మన ఆలోచనలే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది అవి ఆశీర్వాదమే. ఆశీర్వాదం కోసమే మనం వస్తాం. కానీ ఆ ఆశీర్వాదం ఎట్లాంటిదంట? ఇప్పుడు మనకు ఇల్లు కావాలి, మనకు కార్లు కావాలి, మనకు మంచి సంపద రావాలి. ఆ సంపద ఎట్లాంటి సంపద అంటే ప్రభువే చెప్పాడు. అదేమవుతుంది? దొంగిలించబడుతుంది. అదేమవుతుంది? తుప్పు బట్టి పోతుంది. అదేమవుతుంది? చిమ్మెట కొడుతుంది. మరి దానికోసమే మన ప్రార్థన. ఏదైతే తుప్పు పడుతుందో, ఏదైతే దొంగిలించబడుతుందో, ఏదైతే అది మన ప్రాణానికి హాని చేస్తుందో మనం ఏం అడుగుతున్నాం? దాన్నే అడుగుతున్నాం. దాన్ని, ఆ ధనం కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ ప్రభు ఏ ధనం కావాలన్నాడు? ఏ ధనం కావాలి మనకు? వాడబారని ధనం, స్థిరమైన ధనం, చిమ్మెటైనను తుప్పైనను పట్టని ధనం. ఆ ధనం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఔదార్యాన్ని చూపిస్తామో, సత్క్రియలను చూపిస్తామో, అప్పుడే ఆ ధనం మన దగ్గరికి వస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనిద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రులను బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బీదలను కనికరించువాడు ఎవరిని కనపరుస్తున్నాడు? ఎవరిని? దేవుణ్ణే కనపరుస్తున్నాడట. ఇప్పుడు దేవుని కనపరచడం అంటే ఏంటి? మన దృష్టిలో దేవుని కనపరచడం అంటే ఏంటి? మంచి ఆరాధన చేయడం, మంచి ప్రార్థన చేయడం, మంచిగా స్తుతులు చెల్లించడం, ఇది దేవుని కనపరచడం అనుకుంటాం. అంతేనా? మన దృష్టిలో ఆరాధన, దేవునికి మహిమ ఎట్లా వస్తుంది? బాగా ఊగితేనో, అందరం కలిస్తేనో. మనము
మన దృష్టిలో బాగా జరిగిందంటే ఏమని అర్థం? దేవుని గణపరచడం అంటే బాగా మంది గ్యాదర్ అవుతానో, ప్రభుని స్తుతిస్తేనో దేవుని ఆత్మ దిగిందంటాం, దేవుణ్ణి బాగా ఆరాధన జరిగింది, దేవుడు మహిమ పొందినాడు అంటాం. దేవుడు ఎప్పుడు మహిమ పొందుతున్నాడు? ఎప్పుడు గణపరచబడుతున్నాడు? ఆలోచన చేయండి. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుంది? ఎప్పుడు దేవుడు ఘనంగా ఫీల్ అవుతున్నాడు? నీ ఎదురుగా ఒక పేదవాడు కనపడ్డప్పుడు, నీ ఎదురుగా ఒక పేదవాడు కనపడ్డప్పుడు, వాణ్ణి నీవు కనికరించినప్పుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గణపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరు బీదవాళ్ళు? దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితులలో మనకు మించిన సావుకారులు లేరు. మనకంటే దరిద్రులైన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారా లేదా చెప్పండి? మనకంటే బట్టకు లేనివారు, మనకంటే నీటికి లేనివారు, తిండికి లేనివారు ప్రపంచంలో, ఆఫ్రికా దేశం లాంటి దేశంలో చూస్తే నున్నని మట్టిని వాళ్ళు నీళ్ళలో తడుపుకొని అవి ఆరబెట్టుకొని మట్టి పెంకుల్ని తిని నీళ్లు తాగి వాళ్ళ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. మట్టి తిని బ్రతికేవారు ఇప్పటికీ ఉన్నారు. మీరు నమ్ముతారా? మట్టి తిని బ్రతికేవారు ఉన్నారు. అంతెందుకు, మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఒంగోలు అనే ప్రాంతంలో సర్ ఆర్థర్ కాటన్ ఆ నదిని నిర్మించేటప్పుడు ఆ రోజు మన మాదిగ జనమంతా ఏం తిన్నారో తెలుసా? నున్నని మట్టి తీసుకొని ఏం చేశారట? అన్నం తిని, ఆ మట్టిని తిని నీళ్లు తాగి బతికేవాళ్ళు. అప్పుడు ఆయన వచ్చి వీళ్ళకి నేను భోజనం పెడతాను, అయితే పని చేయించుకుంటానని ఏం చేశాడట? పని చేయించుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు. ఒకరోజు ఉండబట్టలేక ఆ మట్టి తింటుంటే ఈ మట్టి తింటున్నారు, వీళ్ళకి ఒకరోజు మంచి భోజనం పెడదామని ఏం చేశాడంట? మంచిగా పాయసం చేసి అన్నం పెట్టాడంట. చేస్తే చాలామంది పాయసం తిని చచ్చిపోయారంట. ఎందుకంటే వాళ్ళ శరీరాలు మట్టికి అలవాటు పడ్డాయి. ఒక్కసారి తమది కాని ఆహారాన్ని ఒకసారి తినేసరికి అందులో చాలామంది ఏమయ్యారు? చనిపోయారు. నేను అబద్ధం చెప్పట్లేదు, ఆన్ రికార్డ్ ఇట్ ఈస్. ఆ మట్టి తిన్నటువంటి వాళ్ళు ఒకేసారి ఆ ఆహారం మారేసరికి పాయసం జీర్ణించుకోలేక వాంతులయ్యి ఏమయ్యారు? చచ్చిపోయారు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మానవునిలో రోజు రోజుకి కనికరం అనే గుణం ఏమవుతుంది? పోయింది. ధనవంతుడు గుడక చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. పేద లాజరు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. కానీ ఆ ధనవంతునికి ఏం లేదంట? తన ఎదురుగా రొట్టె ముక్కలు తింటున్నటువంటి బీద లాజరు మీద ఏం లేదు? కనికరం లేదు, కనికరించలేకపోయాడు. అందుకే పేదలను కనికరించలేని గుణం నీలో ఉందా? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీకంటే పేద గుణవాడు, నీకంటే బలహీనుడు, నీకంటే లేనివాడు కనబడినప్పుడు, చులకన భావం నీలో కనబడుతుంటే, నువ్వు వానికంటే ముందు నీ సృష్టికర్తను ఏం చేస్తున్నావు? హీనపరుస్తున్నావు. లేని వాడిని చూసి నవ్వితే, లేని వాడిని చూసి నువ్వు అపహాస్యం చేస్తే, చులకన చేస్తే నువ్వు సృష్టికర్తను నిందిస్తున్నావు. అయితే వాని ఎడల నీవు ప్రేమ కలిగి ఉంటే ఆ దేవుణ్ణి నేనేం చేస్తున్నావు? ఘనపరుస్తున్నావట. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభువుని ఘనపరచాలి. మనం ప్రభువుని ఘనపరిచేవారిగా ఉండాలి, ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి. స్తుతులు, నీ నోటి స్తుతులు, ఎన్ని స్తుతులు ఏమవుతాయి చెప్పండి? స్తుతి ముఖ్యమే, నేను కాదనలేను. ప్రార్థనలు కావాల్సిందే, స్తుతులు చెల్లించాల్సిందే. కానీ వాస్తవానికి నిజమైన స్తుతి, నిజమైన మహిమ, నిజమైన ఘనత ప్రభుకి ఎప్పుడు వస్తుంది? నీ ఎదుటున్న పేదవాన్ని నీవు కనికరించినప్పుడు, ఇరుకులో ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఆసుపత్రికి పోలేని పరిస్థితి ఉన్నప్పుడు, హాస్పిటల్కి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కూతురికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఆ ఛార్జీని కూడా లేని పరిస్థితులు వాళ్ళకు ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు వారి ఎడల కనికర పడితే, జాలి పడితే ఎవరు మహిమ పొందుతారు? ఎవరికి వస్తుంది ఆ మహిమ? అప్పుడు నేను దేవుని ఏం చేస్తున్నా? మహిమపరుస్తున్నా. ప్రభునందు దేవుని బిడ్డలారా, తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుని వాక్యంలో ప్రభుని స్తుతించడం ప్రాముఖ్యమైంది. అంతకంటే ప్రాముఖ్యమైంది ఏంటంటే, మన ఎదుట పేదవారు అనగా అవసరతలో ఉన్నవారు, ఇబ్బందిలో ఉన్నవారు నీ దగ్గర ఉండి
వారికి దగ్గర లేనప్పుడు, వారి ఎడల నువ్వు జాలి పడినప్పుడు నువ్వు ప్రభుని గణపరుస్తున్నావు. అంతేకాదు, నీ ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటున్నావు. అది తుప్పు పట్టదు, దాన్ని దొంగిలించడం ఎవరి తరం కాదు, అది చిమ్మెట పట్టదు. అయితే మరొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, ప్రభునందు దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే మనం పేదల పట్ల ఔదార్యాన్ని మనం ప్రవర్తిస్తామో దేవుని యొక్క మహాకృప మనకు ఎంత తోడుగా ఉంటుందో చూడండి. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. దయాదృష్టి గలవాడు, వినండి, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు వింటున్నారా? దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత ఏం చేస్తాడంట? దరిద్రునికి ఇస్తాడంట. అట్టివాడు ఏమవుతాడంట? వాడికి ఏమొస్తుంది? ధనం వస్తుందా లేదా? దయాదృష్టి. ఇప్పుడు మన దగ్గర దయాదృష్టి లేదనుకోండి, ఏం చేస్తాం? ఆ డబ్బు మనకే ఉంటుంది. ఇప్పుడు మనం 2 రొట్టెలు ఉన్నాయి, ఒకడు ఆకలితో ఉన్నాడు, ఒక రొట్టె మనకు సరిపోతుంది, మరొక రొట్టె మనం పెట్టుకుంటే రాత్రికి ఉంటుంది. ఇస్తే వాడు తిని బ్రతుకుతాడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? రాత్రికి వస్తాయిలే అనే ఆలోచనలే మనకున్నాయి, కానీ కొంచెమన్నా ఆకలిగా ఉన్న వాని మీద ఆలోచనలు లేవు. దేవుని బిడ్డలారా, ఇదే ఆలోచనలు గనక మన పూర్వీకులు గనక చేసింటే మన దగ్గరికి బైబిల్ వచ్చేది. ఆ ప్రేమను మనం తెలుసుకునే వారము కాదు. దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి తన ప్రేమను మన పట్ల ఏం చేస్తున్నాడు? వెల్లడిపరిచాడు. అందుకే మనం చదువుకున్నటువంటి వచనాల్లో, కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట అంటే, వారు ఔదార్యాన్ని చూపించారంట. తోటి పరిశుద్ధుల ఎడల, దేవుని సన్నిధికి వచ్చేవారి ఎడల ఔదార్యాన్ని చూపించినప్పుడు దేవుడు ఏం పొందాడట? ఘనత పొందాడు. మరి దేవునికి మహిమ మన ఔదార్యాన్ని చూపించినప్పుడు. మనం దాచుకున్నప్పుడు దేవునికి మహిమ రాలేదు. కొంచెం మనము ఔదార్యాన్ని ప్రదర్శించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది, దీవెన వస్తుంది. ఇంకా చూడండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇక్కడ ఎందుకుందంటే పైన చూడండి, 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడలా. ఎవడు బీదవాడు? ఎవరిలో బీదవాడు? ఎవరి సహోదరులలో? నీ సహోదరులలో. కొందరికి ఎట్లుంటుందంటే, తన ఇంట్లో కొడుకు సీవిడి గారుతాన్ని సీవిడి పట్టించుకోరు, కానీ పక్కింటి ముక్కు సీవిడి విందునికి మాత్రం తన కొడుకులు పిల్లలకు సీవిడి గారుతుంటుంది. వాళ్ళకు స్నానాలు చేయించేంత ఓపిక కూడా మనకు ఉండదు. వేరే పిల్లల మీద మాత్రం ఎక్కడ లేని. మన ఇంట్లో ముసలోళ్ళు పిలిచంటే పలకం. వేరే ముసలోళ్ళు వచ్చినారనుకో, వాళ్ళకి ఏం చేస్తాం? కూర్చోర్రా కుర్చీ మీద నేస్తాం. అంటే మన ఇంట్లో వాళ్ళ మీద మనకేం లేదు. ముందు మన వెలుగు ప్రకాశించాల్సింది ఎవరి దగ్గర? మొట్టమొదట నీ వెలుగు ఎవరి మీద ప్రకాశించాలి? మీరు ఇంట్లో లైట్ వేసారనుకోండి, బల్బ్ ఉంది, లైట్ వేసారు, ముందు మీ ఇంట్లో వెలుగుతుందా, పక్కింటికి వెళ్తుందా? ముందు వెలుగు ఎక్కడ వెలగాలి? నీ ఔదార్యము. మీరు చూడండి, మీ ఔదార్యము, మీ ప్రేమ, మీ ఔదార్యము, మీ ప్రేమ, మీ సత్క్రియ మొట్టమొదట ఎక్కడ రావాలి? ఆ వెలుగు ఎవరు చూడాలి? ఇప్పుడు అత్త యొక్క వెలుగు మొట్టమొదట చూడాల్సింది ఎవరు? మొట్టమొదట చూడాల్సింది అత్త యొక్క ప్రేమ, అత్త యొక్క సత్క్రియ మొట్టమొదట చూడాల్సింది ఎవరు? ఎవరు చూడాలి? పక్కింటి కోడల మీదనేమో ప్రేమ, ఇంట్లో ఉన్న కోడల మీదనేమో
ఏముండదు. మన లైట్ ఏంటంటే ఈ ఇంట్లో లైట్ వేయము, ఎక్కడున్నా ఆడపోయి లైట్ వేస్తాం. ప్రాబ్లం అక్కడనే. మనకు కూడా మన అత్త మీదనేమో మనకు ద్వేషం, పక్కింటి అత్త మీదనేమో ప్రేమ. మన మీదనేమో మనకు ప్రేమ లేదు, మన ఇంటి వారి మీదనేమో మనకు ద్వేషం, పొరుగింటి వారి మీదనేమో మనకు ప్రేమ. ముందు ప్రేమ పుట్టాల్సింది, వెలిగించాల్సింది ఎక్కడ? ఆయన అన్నాడు నీ సహోదరులలో. చూడండి ఆ మాట చదవండి. నీకిచ్చుతున్న దేశంలో నీ సహోదరులు ఒక బీదవాడు ఉండిన యెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికి అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున వాని అక్కర చాలినంత ఆవశ్యకముగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. నీవు వారికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. అంటే మన అన్నదమ్ములు ఇయ్యకపోయినా, మనం ఇయ్యకపోయినా ఏమవుతుందమ్మా? వాళ్ళు మొరపెట్టే, చూడయ్యా ఈడేమో లక్షలు సంపాదించుకుంటున్నాడు, ఓ 10,000 అడిగితే ఇయ్యడు అని వాడు బాధపడి దేవుడికి చెప్పినాడు అనుకో, ఉందా లేదా మాటమ్మా? మీరేమో సంపాదించుకొని బాగుండి నీ తమ్ముడో నీ అన్నో నీ అక్కో నీ చెల్లెలో, చూడయ్యా వాళ్ళు బాగున్నారు, నేను ఒక 10,000 అడిగితే ఇయ్యడు అని బాధపడ్డాడు అనుకో, ఎవరు మొరపెడతారంట? అది నీకు పాపమగును. అంటే నీ ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించి కరుణించలేనప్పుడు కనబడని దేవుణ్ణి ప్రేమించగలమా? ప్రేమించలేము. అది అది సాధ్యమయ్యే పని కాదు. మన ఎరుకలో ఇబ్బందిగా ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారి పట్ల మనము సహనాన్ని, సద్భావాన్ని, ఔదార్యాన్ని ప్రదర్శించడం ద్వారా పరలోకంలో మన ధనాన్ని మనం ఏం చేస్తున్నాం? గొప్పగా సమకూర్చుకుంటున్నాం. చూడండి, నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందున నీ మనస్సులో విచార పడకూడదు. ఇందువల్ల నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఏమన్నాడు? ఏం చేస్తాడంట? నువ్వు చేసే పనులన్నిటిలో నిన్నేం చేస్తాడంట? నువ్వు ఇవ్వకుండా ఉంటే ఏమవుతామా? నువ్వు ఇవ్వకుండా ఉంటే. ఈ రోజుల్లో చాలామంది మనం చేసే పొరపాటు ఏంటంటే, మీరు బాగా వినండి, మీ ఊర్లలో మన ఇళ్ళల్లో మనకేదో ఒక ఉద్యోగం వచ్చింది, మనం బాగున్నాం అనుకోండి, వెంటనే ఏమవుతాం? పక్కకి వెళ్ళిపోమా? ఇంకా మనం ఎవరైతే బాగా సంపాదించుకుంటున్నారో, ఎవరైతే బాగున్నారో వెంటనే వాళ్ళు ఏమవుతారు? పక్కకి వెళ్ళిపోతారు. లేనోన్ని, సరిగా సంపాదించుకోలేని, పని చేసుకునేటోన్ని ఇంటికి రానియలేరు, వారితో కలిసి ఉండలేరు. వారిని ఏం చేస్తారు? చిన్నగా పెడతారా పెట్టరా? ఉద్యోగస్తుల కిందికి పోతారు, పనికి పోయేటోళ్ళు. నువ్వు అలా చేయడం ద్వారా ఏం చేస్తున్నావు? ఏం చేశాడు? దాన్ని ఏమన్నాడన్నా? పాపమునకు. మనం తెలియకుండానే పాపం చేస్తున్నాం. పాపం చేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని మొరపెడుతున్నాం. ప్రభు వింటాడా? వినడు. అయితే మనం ఔదార్యాన్ని ప్రవర్తించినప్పుడంట, ఆ ఔదార్యాన్ని ప్రదర్శించినప్పుడంట, దేవుడు మనం చేసే ప్రతి పనిని ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు అని చెప్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఏదో ఉన్నవారికే కాదు, ఉన్న దాంట్లోనే నీకంటే తక్కువగా ఉన్నవారి పట్ల, నీకంటే ఇరుకులో ఉన్నవారి పట్ల నువ్వు ఔదార్యాన్ని చూపించినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అనే సంగతిని నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, 112వ కీర్తన 5, 6 వచనాలను కూడా చూద్దాం. 112వ కీర్తన చూడండి, 5, 6 వచనాలు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాద్యము
గెలుసురు అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. అందుకే కొన్ని మాటలు చూస్తే వెదజల్లిన వారు ఉన్నారంట, వెదజల్లేవారు ఉన్నారంట, అభివృద్ధి చెందేవారు ఉన్నారు, ఇయ్యకుండా ఇరుకునబడేవారు ఉన్నారు. ఈ మధ్యాహ్నం దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పరలోకంలో మన ధనాన్ని సమకూర్చుకోవాలి. మన ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో, మన దైనందిన జీవితంలో పరలోక సంబంధమైన ధనాన్ని మనం ఎలా సమకూర్చుకుంటాం? తోటి వారి ఎడల ఔదార్యాన్ని చూపించినప్పుడు, తోటి వారి ఎడల ప్రేమను కనపరిచినప్పుడు, బీదవారి ఎడల కనికరాన్ని మనం చూపించినప్పుడు మనం పరలోకంలో ఏం కూర్చుకుంటున్నాం? ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. మరి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ ధనమట అది వాడబారి పోదు, అక్షయమైంది. అంతేకాదు, ఆ మాట రాయబడిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆ ధనం మీద మనకు శ్రద్ధ ఉందో, పరలోకమందు మీ ధనమును కూర్చుకొనుడి, అతట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇప్పుడు మనం చేసే ప్రయత్నంలో, ప్రతిరోజు మనం ప్రయత్నం చేస్తాం కదా, ప్రతిరోజు మొదలుపెట్టినప్పటి నుంచి ఖచ్చితంగా మన ప్రయత్నం అంతా డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ? మన ఇంటి కోసం. ఈ ప్రయత్నంలో పరలోకంలో కూడా కొంచెం డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈరోజు మీటింగ్కి వచ్చిన మీ అందరూ ఫినాన్షియల్ ప్రోగ్రామ్, స్పిరిచువల్ ఫినాన్షియల్, హెవెన్లీ ఫినాన్షియల్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా మన ధనాన్ని సమకూర్చుకోవాలి. ఇక్కడ ప్లాట్లే కాదు, పరలోకంలో కూడా మనం ప్లాట్లను సంపాదించుకోవాలి. ఆ ధనం ఆ ప్రభువుని గణపరచడం ద్వారా మనకు సాధ్యమవుతుంది. ఆ దేవుణ్ణి మనం ఎలా సాధించుకోగలం? ఆ ధనాన్ని మనం ఎలా సమకూర్చుకోగలం అంటే, మన ప్రయత్నంలో లోబులం కాకుండా, ఎట్లా లోబులం కాకుండా మన ప్రయత్నంలో డబ్బు సంపాదించుకోవాలి. అంతేకాదు, ఈ ప్రయత్నంలో ఎవరిని మనం మోసం చేయకూడదు, ఎవరికి మనం ఇబ్బంది కలుగజేయకూడదు. అంతేకాదు, మనతో పాటు ఉన్న వారి ఎడల మనం ఏం చేయాలి? ఔదార్యాన్ని చూపాలి. ఎంతగా మనం ఔదార్యాన్ని చూపిస్తామో, ఎంతగా మనం ప్రేమను కనపరుస్తామో, అంతగా మన ధనం పరలోకంలో ఏమవుతుంది? వృద్ధి అవుతుంది. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఒక చిన్న